అందరికీ నమస్కారం. రైమ్ అంటూ శారద 2 సార్లు మోగించిన శబ్దం విన్న తర్వాత కానీ ముసలాయన్ని ఈ లోకంలోకి తీసుకొని రాలేకపోయింది. శారదకు కోపం ముంచుకొచ్చింది. హారన్ మోతకు ముసలాయన ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. శారద విండోలో నుంచి వెనక్కి తిరిగి చూసింది. ఆయన్ని చూడగానే శారద ఆశ్చర్యపోయింది. శారద కారాపి కిందకు దిగింది. ఆయన లోతైన కళ్ళల్లో నుంచి వస్తున్న చూపులు ఆమెకు గుచ్చుకుంటున్నాయి. ఇద్దరి ముఖాలలో జ్ఞాపకాల తెరలు లీలగా మెరుస్తున్నాయి. మీరు మీరు మీ పేరు అప్రయత్నంగా అడిగింది శారద. నా పేరు పరంధామయ్య. శారదను గుర్తించేందుకు ప్రయత్నించి విఫలమైన ఆయన ముఖంలో విస్మయం తొంగి చూసింది. మీరు హెడ్ మాస్టర్గా పనిచేశారు కదూ? శారద సందేహం ఇంకా తీరలేదు. అవును. ఆయన మరింతగా ఆశ్చర్యపోయాడు. శారద ముఖం ఒక్క మెరుపు మెరిసింది. మాస్టారు, నన్నింకా మీరు గుర్తుపట్టలేదా? నేను ప్రకాశం గారి అమ్మాయినండి, శారదను. 3rd ఫామ్ నుండి స్కూల్ ఫైనల్ వరకు మీ పార్వతి క్లాస్మేట్ నండి అని శారద గుక్క తిప్పుకోకుండా చెప్పింది. ఆయన మనస్సు గతం అనే పుస్తకంలోని జ్ఞాపకాల పుటల్ని తిరగేస్తుంది. 10 ఏళ్ల కిందటి శారద. మెరిసిపోయిన మీసాలు చిరునవ్వుతో ఊగాయి. ఓహో, నువ్వా శారదా? ఆప్యాయంగా అన్నారు. అంతవరకు ఆతృతగా చూస్తున్న శారద ముఖం ఒక్కసారిగా వికసించింది. అవునండి, నేనే. హమ్మయ్యా, ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట. పర్వాలేదు మాస్టారు, మా ఇంటికి వెళదాం అభిమానంగా ఆయన్ని చూస్తూ తలుపు తెరిచి పట్టుకుంది. ఆయన క్షణం ఆలోచించి కారులో ఎక్కారు. కారు రోడ్డుపై మెత్తగా దూసుకుపోతుంది. మాస్టారు ఆలోచనలు ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్నాయి. శారద కనిపించటం ఆయనకు స్వప్నంగా ఉంది. శారద తన కింద పనిచేసిన ప్రకాశ్రావు కూతురు. లక్షాధికారులు కాదు కానీ భుక్తికి లోటు లేని జీవితం. మరి శారదకి కారెక్కడిది? వంటి మీద ఖరీదైన పట్టుచీర ఉంది. శారద మంచి హుందాగా కనిపిస్తుంది. ఖరీదైన నగలు కూడా ఉన్నట్లుగా ఉన్నాయి. ఎంత ఆప్యాయంగా పలకరించింది. చిన్నప్పటి గురువు తను. ఆమెకింకా జ్ఞాపకం ఉన్నాడన్నమాట. ఆయన మనసు ఆనందంతోనూ గర్వంతోనూ ఉప్పొంగిపోయింది. మరుక్షణంలోనే తన కూతురు పార్వతి గుర్తుకొచ్చింది. ఆయన ముఖం వివర్ణమైంది. పార్వతి తన కూతురు. ఏమాత్రము ప్రేమాభిమానం గౌరవం లేదు. తనంటే మండిపడే తన కూతురు. భగవాన్, ఏమిటిది అని అప్రయత్నంగానే ఆయన కళ్ళు సజలాలయ్యాయి. దిగండి మాస్టారు. అంతకుముందే కారు దిగి శారద డోర్ పట్టుకొని నిలబడి ఉంది. ఆలోచనలో పడి కారాగింది ఆయన గమనించలేదు. మాస్టారు కారు దిగి శారదని అనుసరించారు. అందమైన ఆ మేడలో సీలింగ్ ఫ్యాన్ కింద ఖరీదైన మెత్తటి సోఫాలో కూర్చొని శారద కోసిపెట్టిన యాపిల్ ముక్కలు తింటూ నలువైపులా చూడసాగాడు మాస్టర్. ఏమ్మా శారద, ఈ ఇల్లు మీదేనా, అద్దెదా? ఖాళీ చేసిన కూల్ డ్రింక్ గ్లాసును ట్రేలో పెడుతూ అడిగారు. లేదు మాస్టారు, మా సొంతదే అని నౌకర్ని పిలిచి ట్రే తీసేయించింది. ఉద్యోగం చేస్తున్నావా అమ్మా అని అడిగారు. అవునండి, ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నాను. మా వారు కూడా అక్కడే పనిచేస్తున్నారు అని అంది. శారద, మీ నాన్నగారు ఎక్కడుంటారమ్మా? మా అమ్మగారు పోయినప్పటి నుంచి మా నాన్నగారి మనస్సు బాగుండటం లేదండి. అలా ఊళ్ళు తిరిగొస్తానంటే మేము పంపించాము. అంతకుముందు అమ్మ నాన్న నా దగ్గరే ఉండేవారండి. మా నాన్నగారు ఎలా ఉన్నారో ఏమో, ఎంతవరకు లెటర్ రాయలేదని శారద దిగులుగా అంది. మీరెక్కడికి వెళుతున్నారు మాస్టారు అని అడిగింది. మాస్టారు నిట్టూరుస్తూ నాకే తెలియదమ్మా అని అన్నారు. శారద ఆశ్చర్యపోయింది. పార్వతి ఎక్కడుంటుంది మాస్టారు? ఇక్కడే ఉంటుందమ్మా. వాళ్ళాయన ఇదే ఊళ్ళో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. 4 పిల్లలు. నీకెందరు శారదా పిల్లలు? ఆయన ప్రశ్నకు శారద సిగ్గుపడింది. ఒక్కడే బాబండి. ఆయన పిల్లోడు షికారుకు వెళ్ళినట్లుగా ఉన్నారు. నేనేమో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే దారిలో మీరు కనిపించారు. అదృష్టవంతురాలివి తల్లి. మీ నాన్నగారి కలలన్నీ ఫలించాయి. నేనే
ఎటూ కాని వాణ్ణైపోయాను. మాస్టర్ గారి గొంతు బాధతో మూలిగింది. మీకు మాత్రం ఏం తక్కువ మాస్టారు? రత్నాల్లాంటి 2 కొడుకులు, ముత్యాల్లాంటి 3 కూతుళ్ళు అని చిరునవ్వుతో అంది. వాళ్ళు ముత్యాలు రత్నాలు కాదు తల్లి, నా పాలిట రాక్షసులు. అంతా నా కర్మ. ఎవరినో అనుకోవటం దేనికి? నీలాంటి కూతురు ఒక్కరున్నా చాలు తల్లి. మాస్టారు గారి కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. అదేంటి మాస్టారు అని శారద ఆశ్చర్యపోయింది. ఏముంది తల్లి, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. కొడుకులు కోడళ్ల చేతుల్లో కీలు బొమ్మలు. ఉద్యోగాల పేరుతో దూరంగా వెళ్ళిపోయారు. పెద్దమ్మాయి నీలవేణిది ఉమ్మడి కుటుంబం. ఇక 3వ అమ్మాయి అలివేణి ఎవరినో ఇష్టపడే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక మిగిలింది పార్వతి, మూర్ఖురాలు. నేనంటేనే మండి పడిపోతుంది. నా మూలంగానే తనకి చిన్నప్పటి నుంచి తన కోరికలు తీరలేదట. అందుకని ఇప్పుడు హింసించి కక్ష తీర్చుకుంటుంది. అసలు నా శాంత బతికుంటే ఇప్పుడు నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. చనిపోయిన భార్యను తలుచుకుంటూ ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు. ఆ మాటలు విన్న శారద ఆశ్చర్యంగా మాస్టార్ని అలానే చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయింది. ఇక మాస్టర్ గారు టైం చూసి, రైంది కదమ్మా, చీకటి పడిపోయింది, మరి నేను వెళతాను. ఇదిగో ఇది పార్వతి వాళ్ళ అడ్రస్సు. నువ్వు తప్పకుండా ఒకసారి రామ్మా అని అంటూ కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు. శారద కారులో దింపుతాను అని అన్నా వద్దని చెప్పి వడివడిగా లేచి నడిచి వెళ్ళిపోయారు. ఆమె అలాగే కూర్చుని పార్వతి గురించి ఆలోచిస్తూ ఉంది. పార్వతికి శారదకు 10 సంవత్సరాల కిందట స్నేహం. పరందామయ్య గారి 2వ కూతురు పార్వతి. పెద్దమ్మాయి నీలవేణికి అప్పటికే పెళ్ళైంది. చిన్నమ్మాయి అపర్ణ. అపర్ణలో ఏదో ప్రత్యేకంగా ఉంది. ఎప్పుడూ గంభీరంగా ఉండేది. సాధారణంగా మనస్సులోని ఆలోచనలను ఎవరికీ తెలియనిచ్చేది కాదు. ఆమెకు పార్వతికి సహస్రాంశం తేడా ఉంది. పరందామయ్య గారు హైస్కూల్లో హెడ్ మాస్టారు. శారద తండ్రి సోషల్ మాస్టారుగా పనిచేసేవారు. ఆయనకు శారద ఒక్కతే కూతురు. హైస్కూల్లో చదువుతున్నప్పుడే పార్వతికి శారదకి స్నేహం కలిసింది. ఆ 4 ఏళ్లలోనే చాలా వరకు పార్వతి మనసును గ్రహించింది శారద. ప్రపంచంలోని కోరికలు అన్నింటినీ కలిపి మూటకట్టినట్లుగా పార్వతి అనే పిల్లను తయారు చేశాడేమో భగవంతుడు అని అనిపిస్తుంది. అప్పట్లో పార్వతి తండ్రికి జీతం 400 రూపాయలు. పార్వతి అన్నలిద్దరూ అప్పటికే పెద్ద చదువులు చదువుతున్నారు. మాస్టర్కి 25,000 రొక్కం తప్పితే మరే ఆస్తి లేదు. అందులో నీలవేణి పెళ్లికి, కొడుకుల చదువులకు కొంత ఖర్చయిపోయింది. మరో 4 ఏళ్లలో రిటైర్ కావలసిన మాస్టర్కి కూతుళ్ల పెళ్లి గురించి దిగులు పట్టుకుంది. ఇవేమీ ఆలోచించని పార్వతి కోరికలు, ఊహలు చుక్కల్ని అంటుతూ ఉండేవి. తను పొందలేనిది ఎదుటివారు పొందితే ఈర్ష్యతో దహించుకొని పోయేది. 3rd ఫామ్లో శారదతో పోటీగా చదివేది. 4th ఫామ్లో చదువు కాస్త సన్నగిల్లింది. తన తండ్రి హెడ్ మాస్టర్ కాబట్టి తనని అందరూ గౌరవించాలి అని అనుకునేది. అందరూ తనని పొగుడుతూ ఉంటే పార్వతికి ఎనలేని ఆనందం. శారద దీనికి పూర్తిగా విభిన్నంగా ఉండేది. పార్వతిని ఎప్పుడూ పొగిడేది కాదు. దానివలన పార్వతికి శారదంటే ఒక రకమైన కోపం మనసులో ఉండేది. వాళ్ళ స్నేహం చాలా విచిత్రమైనది. తనకి నచ్చకపోతే తీవ్రంగా ఖండించేది శారద. పార్వతికి అది నచ్చేది కాదు. కానీ పార్వతి కోరికలు చూస్తే కాస్త నవ్వు తెప్పించేది శారదకి. వాస్తవ పరిస్థితులను వదిలేసి ఆకాశంలో విహరిస్తూ ఉండేది. ఒకసారి పార్వతి తన క్లాస్మేట్ ఒక అమ్మాయి మెడలో ఉన్నటువంటి రాళ్ల నెక్లెస్ చూసింది. శారదా, ఆ నెక్లెస్ చాలా బాగుంది కదూ, నేను కూడా చేయించుకుంటాను. నీకు కూడా అలాంటిది కావాలి అని అనిపించటం లేదా అని అంది. శారద తల అడ్డంగా ఊపింది. పిచ్చి పార్వతి, ఆ నెక్లెస్ దాదాపుగా 1000 రూపాయలుంటుంది. అంటే మా నాన్నగారికి 4 నెలల జీతమన్నమాట. అదే డబ్బుతో నాకు 3 సంవత్సరాలు స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు. స్థితికి మించిన కోరికలు కోరటం, పెద్దవాళ్ళని బాధ పెట్టడం, అవి తీరలేదని మనల్ని మనం చిన్నబుచ్చుకోవటం, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అని అంది శారద. ఆమె మాటలు పార్వతికి నచ్చలేదు. మూతి ముడుచుకొని లేచి వెళ్ళిపోయింది. పార్వతి
దీపావళి పండుగకి పట్టుపరికిణి కుట్టించుకోవాలని కలలు కంటున్నా పార్వతిని చూసి శారద నవ్వుకుంది. చూడు పార్వతి, నువ్వా పరికిణిని కుట్టించుకోకపోతే తర్వాత బాధపడతావు. ఎందుకీ కలలు చెప్పు? శారద అన్నట్లుగానే పార్వతి కోరిక కోరికగానే ఉండిపోయింది. నీ ఒక్కదానికే 100 రూపాయల పరికిణి కుట్టిస్తే మరి మిగతా వాళ్ల కోసం నేనెక్కడ డబ్బుతాను అని అన్నాడు. క్లాసులో చిటపటలాడటం గమనించిన శారద కారణాన్ని గ్రహించింది. పార్వతి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది. నేను చెప్తే నువ్వు విన్నావు కాదు, ఇప్పుడేమైందో చూడు అని అనగానే పార్వతి చివాల్న చూసింది. కళ్ళు నీళ్లతో నిండి దడదడమంటున్నాయి. నేను కూడా అందరి ఆడపిల్లల్లాగే కదా, నాకు మాత్రం మంచి బట్టలు నగలు వేసుకోవాలి అనే కోరిక ఉండదా? పార్వతి కోపంగా అంది. లేదు పార్వతి, నేననేది అర్థం చేసుకో. కోరికలు ఉండటం తప్పు కాదు, సహజం కూడా. ఈ కోరికలనేవి చాలా విచిత్రమైనవి. ఒకటి తీరేసరికి మరొకటి పుడుతూనే ఉంటాయి. మనం ఎన్నని తీర్చుకోగలం చెప్పు? అలా మనం పెద్ద పెద్ద కోరికలు కోరితే ఇంట్లో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఇంకా మనల్ని చదివిస్తున్నారు, దానికే మనం ఎంతగానో సంతోషించాలి. ఇప్పుడు హాయిగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించుకొని మనకిష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మాత్రం టైం పాడు చేసుకోవద్దు. పబ్లిక్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, బాగా చదువు అని అనునయంగా చెప్పింది శారద. పార్వతి ఏమీ మాట్లాడలేదు. క్లాస్కి బయలుదేరుతూ కిటికీ దగ్గర నిలబడి శారద చెప్తున్న మాటలన్నీ విన్న మాస్టారు ఒక్కసారిగా నిట్టూర్చారు. నీకున్న జ్ఞానంలో 1000వ వంతు దానికుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు అని అనుకున్నాడు. పబ్లిక్ పరీక్షలు మరో 2 నెలలకి వచ్చాయి. శారద కష్టపడి చదువుతుంది. పార్వతికి చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఖాళీ పీరియడ్లో లెక్కలు చేసుకుంటున్న శారద దగ్గరికి వచ్చి, శారద, నువ్వెప్పుడైనా సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళావా? పార్వతి ప్రశ్నకు తల అడ్డంగా ఊపుతుంది. వెళ్ళలేదు అని అన్నట్లుగా. శారద, నేను నిన్ననే వెళ్ళాను. వాళ్ళిల్లు మొత్తం చూపించింది. వాళ్ళింట్లో నగలు బట్టలు ఇల్లంతా ఫర్నిచర్ ఉంది తెలుసా? అవి చూడగానే నాకు కళ్ళు తిరిగినంత పనైంది. ఎంత బాగున్నాయో తెలుసా? పార్వతి గొంతులో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అందుకే పార్వతి నేను వెళ్ళంది. సుజాత నన్ను కూడా ఎన్నోసార్లు రమ్మంది, కానీ నేనే వెళ్ళలేదు. కారణం తెలుసా? అక్కడికి వెళితే వాళ్ళ అతిశయం చాటుకోవటానికి ఉన్నవి లేనివి చూపిస్తారు. అవన్నీ చూస్తే మనస్సు ఉరకలు వేస్తుంది. చివరికి మనిల్లు మన వాతావరణం చూస్తే మనకే అసహ్యం కలుగుతుంది. మనం మన మనసును ఎంత అదుపులో పెట్టుకుందామన్నా వాళ్ళ మాటలు మీకన్నా మేమెంతో గొప్పవాళ్ళమో అని అన్నట్లుగా ఉంటాయి. ఆస్తి ఉన్నా అతిశయం లేని వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు అని అంది. అబ్బా, నీకు ఒక సరదా లేదు పాడు లేదు, కదిలిస్తే చాలు లెక్చర్లు అని విసుక్కుంటూ లేచి వెళ్ళిపోయింది పార్వతి. పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. శారద బాగానే రాశాను అని అనుకుంది. స్కూల్ ఫస్ట్ పార్వతి శారదలో ఒకరికి తప్పకుండా వస్తుంది అని అనుకున్నారు. రిజల్ట్స్ రాకముందు ఒకసారి శారద పార్వతి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. దగ్గరగా ఉన్న తలుపును తీయబోయి ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల నుండి పార్వతివి మరొకరివి మాటలు వినిపిస్తున్నాయి. పార్వతి, నీకు ఫస్ట్ వస్తుందా? అది రోహిణి గొంతులా ఉంది. పిచ్చిదానా, కాపీలు కొట్టిన శారద ఉండగా నాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? పార్వతి గొంతులో హేళన ధ్వనించింది. శారద తల తిరిగిపోయింది. పార్వతి ఈర్ష్యతో ఎంత అసహ్యంగా కల్పించి చెబుతుంది. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చెప్పులు చప్పుడు విని కిటికీలో నుంచి వెళ్ళిపోతున్న శారదని చూసింది పార్వతి. శారద ఎందుకు వెళ్ళిపోతుందో గ్రహించి పార్వతి ముఖం నల్లబడటం శారదకు తెలియదు. రిజల్ట్స్ వచ్చాయి. శారదకే ఫస్ట్ వచ్చింది. కాలేజీ చదువు కోసం ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు శారద వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని తెలిసి కూడా పార్వతి రాలేదు. శారద ఆ తర్వాత పార్వతిని కలుసుకోనే లేదు. మమ్మీ మమ్మీ అని అంటూ 4 ఏళ్ల నాని మెడను చుట్టేయటంతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చింది శారద.
అదేంటి శారదా, చీకట్లో కూర్చున్నావు? లైట్లు వేసుకోలేదేంటి? లోపలికి వచ్చి లైట్లు వేస్తూ అడిగాడు ప్రకాష్. ఏంటో ఆలోచిస్తూ కూర్చుండిపోయాను అని అంటూ అక్కడి నుంచి లేచింది. ప్రకాష్ ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ, శారద, రేపు సండే కదా, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి రావాలి అని చెప్పి, నీ ఇష్టం, నువ్వు అలాగే వెళ్ళు, కానీ నేను మాత్రం రాను అని భోజనం చేస్తూ అన్నాడు ప్రకాష్. అసలు మిమ్మల్ని నేను రమ్మనలేదే, శారద నవ్వుతూ అంది. ఆ రాత్రి శారదకు ఎంతకు నిద్ర పట్టలేదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్వతిని చూడబోతుంది. ఎలా ఉందో పార్వతి, ఆమె గురించే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మాస్టర్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇల్లుని తేలికగానే కనుక్కోగలిగింది శారద. ఒక చేత్తో బుట్ట, ఒక చేత్తో నానిగాడిని పట్టుకొని కారు దిగుతున్న శారదను చూసి, ముందు ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న పిల్లవాడు నిక్కరు లాక్కుంటూ లోపలికి పరిగెత్తాడు. మరో నిమిషంలో పార్వతి ఆశ్చర్యపోతూ బయటకొచ్చింది. ఏం పార్వతి, నన్ను గుర్తుపట్టలేదా? తన వైపే తెల్లబోతూ చూస్తున్న పార్వతిని చూసి అంది. నువ్వా శారదా, లోపలికి రా అని పార్వతి లోపలికి దారి తీస్తూ అంది. శారద తెచ్చిన బిస్కెట్లను పిల్లలు తింటూ కూర్చున్నారు. పార్వతి పరిచిన చాప మీద శారద కూర్చొని ఉంది. పార్వతి పిల్లలు శారదని, ముద్దొస్తున్న నానిగాడిని మార్చి మార్చి చూస్తున్నారు. పార్వతి చూపులు శారద పైనుండి పాదాల వరకు పరుగులు తీస్తున్నాయి. పార్వతి కళ్ళల్లో చెప్పలేని భావాలు కనపడుతున్నాయి. శారద ఇంటిని 4 వైపులా చూస్తుంది. 10 ఏళ్లు దాటింది కదూ మనం కలుసుకొని అని అంది పార్వతి. అవును, స్కూల్ ఫైనల్ తర్వాత ఇదే కలుసుకోవటం అని శారద అంది. పార్వతి శారద గురించి అన్ని వివరాలు అడిగింది. శారద అన్నింటికీ ఓపికగా జవాబులు చెప్పింది. ఎలా ఉంది పార్వతి జీవితం అనుకోకుండా అడిగింది శారద. పార్వతి ముఖంలో అసంతృప్తి వచ్చింది. ఏముంది శారద, వెధవ బతుకు, చాలని జీతం, 4 పిల్లలు, అన్నీ అప్పులే. ఇప్పుడు 5వ కానుపు రాబోతుంది. దారుణమైన జీవితం. కాగడా పెట్టి వెతికినా సుఖం శాంతి కనిపించదు. పార్వతి గొంతులో విసుగు చిరాకు కనిపిస్తున్నాయి. పార్వతిని చూసి జాలిపడింది శారద. చూశావా పార్వతి, అప్పుడే గనక నువ్వు బాగా చదువుకొని ఉంటే నీకు కూడా ఉద్యోగం దొరికేది. ఇప్పుడు హాయిగా ఉండేదానివి. 25 ఏళ్ల వయసులో 40 ఏళ్లలా కనిపిస్తున్న పార్వతిని చూసి అంది. పార్వతి మరేమీ మాట్లాడలేదు. అంతలో మాస్టర్ గారు లోపలికి వచ్చారు. ఆయన చేతిలో ఒక సంచి ఉంది. మనిషి ఆయాసపడుతున్నారు. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దైపోయింది. ఎక్కడికి వెళ్ళారు మాస్టారు? ఎండలో వచ్చిన మాస్టర్ని చూసి అంది శారద. ఏవో సరుకులు కావాల్సి అలా బజార్కి వెళ్ళి వస్తున్నానమ్మా, సంచిని పార్వతికి అందిస్తూ అన్నారాయన. ఎంతెండలో వెళ్ళకపోతే ఏమైందండి అని శారద జాలిగా అంది. పార్వతి ఆయన వైపు చురచురా చూసి లోపలికి వెళ్ళిపోయింది. మాస్టర్ గారు నాని బుగ్గలు పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళి వసారాలో కూర్చున్నారు. లోపలి నుండి బయటకొచ్చిన పార్వతి, చిన్నప్పటి నుండి నా కోరికలు ఒక్కటి కూడా తీరకుండా పోయాయి. ఈ ముసలోడే చేశాడు. నా కోరికలను చిన్నప్పటి నుంచి హత్య చేస్తూ వచ్చాడు. చివరికి పెళ్లి కూడా ఆయన ఇష్టప్రకారమే చేశాడు. లోకం మీద ఇటువంటి తండ్రి ఎవరికీ ఉండడు. ఛీ, నాన్న అని పిలవాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేశాడు. పార్వతి మాటలంటుంది. శారదకు బుర్ర పనిచేయటం మానేసింది. పార్వతేనా ఈ మాటలంటుంది? కన్న తండ్రిని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడుతుందా? ఇలా మాట్లాడే కూతురు ఎక్కడైనా ఉంటుందా? చిన్నప్పుడు కోరిన గొంతెమ్మ కోరికలు తీర్చలేదని ముసలి తండ్రిని ఎంత హీనంగా అవమానిస్తుంది, కక్ష సాధిస్తుంది. రాక్షసులు సైతం కన్న తల్లిదండ్రులను గౌరవిస్తారే. అటువంటిది మనిషైన పార్వతి ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తుంది? ఆలోచిస్తున్న కొద్దీ శారద మనస్సు పార్వతిపై అసహ్యంతో నిండిపోసాగింది. పార్వతి మూర్ఖత్వానికి కోపం వస్తుంది. పార్వతి ఇంకా మాటలు అంటూనే ఉంది. భగవంతుడు కరుణామయుడు, అందుకే ఈయన రోగం బాగా కుదిర్చాడు. కోడలు దగ్గరికి చేరనివ్వదు, కన్న కూతురు అత్తగారు దగ్గరికి రానివ్వరు. ఇక ముద్దుల కూతురైన 3వ కూతురు ఎవరితోనో లేచిపోయింది.
ఇక అన్నిటికీ నేనే దిక్కు. ఇటువంటి వారిని అస్సలు చేరదీయకూడదు. నేనే ఏదో జాలి తలిచి దగ్గరికి రానిస్తున్నాను. ఆ మాటలు వింటే శారదకు తల తిరిగిపోయింది. భగవంతుడు కరుణామయుడా! పిల్లల కోసం అహోరాత్రులు కష్టపడి రక్తమాంసాలు దారపోసి వారిని ఒక దారికి తీసుకొని వచ్చి శక్తి క్షీణించిపోయిన మాస్టారు తెక్క కుదుర్చుతాడా ఆ భగవంతుడు? తోడపుట్టిన చెల్లెల్ని లేచిపోయిందని అసహ్యంగా మాట్లాడుతుందా? పార్వతి ఎందుకు ఇంత కుసంస్కారిగా మారింది? ఆమెలో ఉన్న మంచి మానవత్వం ఎందుకిలా మంట కలిశాయి? ఆలోచిస్తున్న కొద్దీ శారద కోపం తారాస్థాయికి చేరింది. మూర్ఖంగా మాట్లాడుతున్నావు పార్వతి. ఆయన నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేదని ఇంత దారుణంగా మాట్లాడతావా? నీలో ఇప్పటికైనా మార్పు వచ్చిందేమో అని అనుకున్నాను. కానీ నీలో ఏ సమంత మార్పు కూడా రాలేదు. ఇక మారవు కూడా. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనస్సు చిన్నదవుతుంది. ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు నీకు తెలియదా? నీ పిల్లలు అమ్మా నాకిది కావాలి అని అడిగితే నువ్వు కొనిపెట్టగలవా? అందుకని వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత నీ మీద కక్ష సాధించవచ్చు కదా. తమర్ని పెంచి పెద్ద చేసి మీ బతుకులకు ఒక దారిని ఏర్పాటు చేసిన ఆ వృద్ధుడి మీద నీకు ద్వేషమా? మనకున్న వాటితో తృప్తి పడాలి కానీ లేని వాటి కోసం ఉన్న జీవితాన్ని బరువు చేసుకోవటం చాలా తెలివి తక్కువ పని పార్వతి. మీ నాన్నగారు నీ ప్రవర్తనకు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావా? ఆయన మాస్టర్గా ఉన్నప్పుడు అందరూ ఆయన్ని ఎంత గౌరవించారో నీకు తెలియదా? అటువంటి మాస్టర్ని ఈ గతి పట్టించావా? ఉద్రేకంతో ఇక మాట్లాడలేకపోయింది శారద. తననే సమర్థిస్తుంది అన్న పార్వతి ఊహ తారుమారయ్యేసరికి ముఖం ఎరుపెక్కింది. చాలు శారద, నువ్విచ్చే సలహాలు నా బుర్రకెక్కవు. చాలా శ్రమపడి ఇక్కడికొచ్చావు. నువ్వొచ్చింది ఇందుకే అయితే ఇక నువ్వు వెళ్ళవచ్చు. శారద ముఖం అభిమానంతో జీబురించింది. చివాల్న లేచి వరండాలోకి వచ్చింది. మాస్టర్ గారు కళ్ళు ఒత్తుకుంటూ ఉన్నారు. ఆయన ఇద్దరి మాటలు వింటున్నాడు. నానిగాడు బిక్క ముఖం వేసుకొని ఆయన వైపే చూస్తున్నాడు. శారద బాబును తీసుకుంటూ అంది, రండి మాస్టారు, మా ఇంటికి వెళదాం రండి. మీరీ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మిమ్మల్ని నేను పువ్వుల్లో పెట్టుకొని పూజించుకుంటాను. మీలో మా నాన్నగారిని చూసుకుంటాను. శారద ప్రాధేయపడుతున్నట్లుగా అడిగింది. పార్వతి ఒక్క ఉదుటున బయటికొచ్చింది. ఆయన నా తండ్రి, తీసుకొని వెళ్ళటానికి నువ్వెవరు అని అంది. ఇంతకు ముందేగా నాన్న అని అంటే అసహ్యం పుడుతుంది అని అన్నావు. ఇంతలోనే ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? శారద వ్యంగ్యంగా అడిగింది. ఇక పార్వతి జవాబివ్వలేదు. శారదని కొరకొర చూస్తూ నిలబడింది. మాస్టర్ గారు లేచి పార్వతి వైపు ఒక్కసారి చూసి శారద వైపు తిరిగి పద అని అన్నట్లుగా చూశాడు. పార్వతి లోపలికి వెళ్ళి 4 కవర్లు తీసుకొని వచ్చి తండ్రి ముఖాన కొట్టి లోపలికి వెళ్ళి తలుపు దడేల్న వేసుకుంది. మాస్టర్ గారు వాటన్నింటినీ తీసుకొని చదివారు. అవన్నీ అపర్ణ రాసిన ఉత్తరాలు. ఆ ఉత్తరాలలో తనని క్షమించమని, ఒకసారి నా దగ్గరకొచ్చి మనవరాలిని చూసి వెళ్ళమని ప్రాధేయపడింది. ఉత్తరాలు అన్నీ భద్రంగా జేబులో పెట్టుకొని శారదతో పాటు కారెక్కారు మాస్టారు. దారిలో అడిగింది శారద. పార్వతి మాటల మధ్యలో ఏదో ప్రేమ అని అంది కదా మాస్టారు. ఎస్ఎస్సి అయిన తర్వాత కాలేజీలో చేరనంది. ఆ సంవత్సరం ఇంట్లో తీరికగా కూర్చొని ఎవడో ఒక తలకమాసిన వెధవని ప్రేమించాను అని చెప్పింది. తను ఒక రౌడీ వెధవని దానికే తెలియదు. నేను చెప్తే తను సుఖపడటం ఇష్టం లేదని నేను అలా చేస్తున్నాను అని అనుకుంటుంది. చివరికి ఆ వ్యవహారం లేచిపోయేదాకా వచ్చింది. అంతా గ్రహించిన నేను వెంటనే ఈ సంబంధాన్ని కుదిర్చి 3 ముళ్ళు వేయించాను. దీని పెళ్ళయ్యాక 1 ఏడాదికే వాణ్ణి ఎవరో పొడిచి చంపేశారు. మాస్టారు మాటలకు శారద, చాలా మంచి పని చేశారు మాస్టారు. అపర్ణ రాసిన లెటర్లు మీకిన్ని రోజుల నుంచి పార్వతి ఇవ్వలేదా అని అడిగింది. లేదమ్మా, చెప్పలేదు. అపర్ణ ఒక మంచివాణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటుందని దానికి ఈర్ష్య. మళ్ళీ అపర్ణ నాకెక్కడ దగ్గరవుతుందో, నేను ఎక్కడ సుఖపడిపోతానో అని దాని భయం. పార్వతి
ఎందుకింత దుర్మార్గంగా తయారైందో అర్థం కావటం లేదు అని అన్నాడు. అపర్ణ పెళ్లి కూడా తనకిష్టమైన వారితో మీరు చేస్తే బాగుండేది కదా అని అంది శారద. అపర్ణ తన మాటను నేను కాదంటానేమోనని భయపడి నాకు చెప్పకుండా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అపర్ణ నన్ను అర్థం చేసుకోలేదు. మాస్టర్ గారి గొంతు దుఃఖంతో జేరపోయింది. శారద మరేమీ మాట్లాడలేదు. భగవంతుడి లీలలు చాలా విచిత్రమైనవి. లేకపోతే అంత మంచి మాస్టర్కి అలాంటి సంతానం కలగటం ఏమిటి అని అనుకుంది శారద. మాస్టర్ గారి మనసు పరిపరి విధాలుగా పోతుంది. తన పిల్లల గురించి తను ఎన్ని కలలు కన్నాడో, ఎన్నో ఆశల్ని పెంచుకున్నాడు. అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు. తన ఊహలన్నీ తెగిన గాలిపటంలా నిరాధారాలు అని ఈనాడు తేలిపోయింది. పునాదులే లేకుండా తన ఆశల సౌధాలు అన్నీ మొదలంటా కూలిపోయాయి. మాస్టారు బరువుగా కళ్ళు మూసుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ అడిగారు, ఏమ్మా శారద, అపర్ణ నన్ను రమ్మని మరీ అందులో రాసింది కదా. ఎన్నాళ్ళు నాకు కావలసిన వాళ్ళు దూరమయ్యారు. నేను వద్దనుకునే వాళ్ళ దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ బతికాను. అపర్ణను చూడాలని ఉందమ్మా, రేపొకసారి వెళతాను అని అన్నారు. సరే మాస్టారు, నేను రేపు లీవ్ పెడతాను. నేనే స్వయంగా మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళతాను, సరేనా అని అంది శారద. మాస్టర్ గారి మనసు తృప్తితోనూ శారద పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. అపర్ణ రాసిన అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుకుతూ వెళ్ళిన మాస్టారు శారదలకి ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. మాస్టర్ గారు కుంగిపోయారు. అపర్ణను చూడాలి అని ఎంతో తహతహలాడుతూ ఇక్కడికొస్తే ఇంటికి వేసి ఉన్న తాళం ఆయన్ని వెక్కిరించినట్లుగా అనిపించింది. ఇల్లు గల్లామే అపర్ణ భర్తకు నెల రోజుల క్రితం ట్రాన్స్ఫర్ అయిందని, అందుకు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పింది. అపర్ణ అక్కడికి వెళ్ళాక అడ్రస్ రాసిన ఉత్తరం వచ్చింది. బాబు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని అంది. మాస్టర్ గారికి ఆశ చిగురించింది. ఆమె వచ్చే వరకు అటూ ఇటూ తిరుగుతూ క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఆవిడ 5 నిమిషాల్లో వచ్చి ఆ కవర్ను శారదకు ఇచ్చింది. శారద ఆమెకు కృతజ్ఞతలు చెప్పి మాస్టర్ గారిని తీసుకొని అపర్ణ ఇంటికి బయలుదేరింది. పాపకు ఫ్రాక్ మీద పువ్వులు కుడుతున్న అపర్ణ తలుపు మీద దబ్ దబ్ శబ్దం వినిపించటంతో ఎవరా అని అనుకుంటూ తలుపు తెరిచింది. ముందుగా తండ్రి కనిపించాడు. అపర్ణ నమ్మలేనట్లుగా చూసింది. నాన్నా అని అంటూ ఒక్కసారిగా తండ్రిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. మాస్టర్ గారికి కూడా ఉద్వేగంతో మాటలు రావటం లేదు. ఆప్యాయంగా కూతురు శిరస్సును నిమురుతూ ఉండిపోయాడు. ఇదంతా చూస్తున్న శారద కళ్ళు చెమర్చి కర్చీఫ్తో కళ్ళొత్తుకుంది. 2 నిమిషాల్లో అపర్ణ తేరుకొని లోపలికి రండి నాన్న. శారదక్క బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించింది శారదని. శారద ఆనందంగా చూసింది. హఠాత్తుగా తండ్రి రావటంతో అపర్ణ ఉక్కిరి బిక్కిరైంది. పాపకు నీ పేరు కలిసొచ్చేలా పరిమళ అని పెట్టుకున్నాం నాన్న అంటున్న అపర్ణ వైపు చూస్తూ ఉంటే ఆయన మనస్సు ఉప్పొంగిపోయింది. 3 ఏళ్ల పరిమళ తాత తాత అని అంటూ ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఇదంతా చూస్తుంటే తెలియని తృప్తి, గర్వం కలిగాయి శారదకి. పార్వతి గురించి శారద అంతా చెప్పింది. అంతా విని అపర్ణ ఒక్కసారిగా నిట్టూర్చింది. అక్కయ్య ఇక మారదు, దాని గుణమంతే. తనను అపర్ణ దగ్గరకు చేర్చి ఎంత సహాయం చేసిన శారద పట్ల మాస్టర్ గారి హృదయం క్షణానికి కృతజ్ఞతతో నిండిపోయింది. అపర్ణ భర్త చంద్రశేఖరం కూడా చాలా నెమ్మదైన వాడే. అతను అపర్ణను క్షణం కూడా వదిలిపెట్టకుండా అంటిపెట్టుకునే తిరిగేవాడు. మాస్టర్తో కూడా అన్ని విషయాలు చర్చిస్తూ ఉన్నాడు. 5 గంటలకల్లా ఆయనతో చదరంగం ఆడుతూ కూర్చునేవాడు. 3 రోజులు అలాగే గడిచిపోయాయి. ఇక నేను వెళ్ళిపోతాను అని అంది శారద. వెళ్ళొచ్చులే అక్క, నాన్నను నువ్వు నా దగ్గరికి చేర్చి పుణ్యం కట్టుకున్నావు. నాన్న ఎంత కుమిలిపోయేవారో శారద వైపు చూస్తూ ఆత్రంగా అంది అపర్ణ. శారద చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఇక శారద వెళ్ళిపోవటానికి తయారైంది.
అపర్ణ ఒక చీర జాకెట్ శారదకి పెడుతూ, నా పెళ్ళైన తర్వాత 2 అక్కలు ఉన్నా ఇంతవరకు నా ఇంటికి ఎవరూ రాలేదు. నువ్వే మొదట వచ్చిన దానివి కాబట్టి నువ్వు కూడా ఈ రోజు నుంచి నాకు అక్కయ్యవే. అప్పుడప్పుడు వస్తూ ఉంటావు కదూ అని అంది. శారదకు కళ్ళ నీళ్లు నిండాయి. ఎంతటి తీయనైనవి ఈ అనుబంధాలు. నాకు కూడా ఒక చెల్లుంటే బాగుండేది కదూ అని అనుకుని పరిమళను ముద్దు పెట్టుకుని మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. మాస్టారు, మీకెప్పుడైనా చూడాలి అని అనిపిస్తే నా దగ్గరికి రండి మాస్టారు. మీరెప్పుడొచ్చినా నా స్వాగతం మీకు లభిస్తుంది. శారద వంగి ఆయన కాళ్లకు నమస్కరించింది. మాస్టర్ గారి కళ్ళ నుంచి జలజల నీళ్లు కారి శారద తలపైన పడ్డాయి. అసలు ఈ శారద ఎవరు? తనకి నాకు ఏ సంబంధం? పిల్లలు ఉద్ధరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నా. పిల్లలు ఆయనకు ఏం మిగిల్చారు? కానీ శారద తనకి ఏమీ కాదే. ఆ శారద తనని ఒక చల్లని నీడ కిందకి చేర్చింది. సహాయం చేయాలంటే మనుషుల మధ్య బాంధవ్యాలు ఉండనవసరం లేదు. రక్తం పంచుకొని పుట్టిన పిల్లల వలన తను ఏం సుఖపడ్డాడు? ఆలోచిస్తున్న మాస్టారు ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. అమ్మా శారద, ఎంతవరకు పాఠాలు చెప్పటమే కానీ పాఠాలు ఒకరి దగ్గర నేర్చుకోలేదు. కానీ జీవితం నాకు తొలి పాఠం నేర్పింది తల్లి. ఈ పాఠం నేనెప్పటికీ మరవలేనిది అని అన్నారాయన. శారద వెళ్ళి కారులో కూర్చుంది. కారు కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు మాస్టారు. కథ పేరు జీవితం నేర్పిన తొలిపాఠం. రచయిత రమాదేవి జాస్తి గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.